హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే కర్రీ చాలా అద్భుతమైన రుచి, చాలా బాగుంటుందండి. చింతకూర మిల్ మేకర్తో ఈ రెసిపీ చేస్తున్నానండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఒక కప్పు మిల్ మేకర్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని చూడండి హాట్ వాటర్లో వేస్తున్నానండి. హాట్ వాటర్లో బాగా బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయినప్పుడే ఇది మంచి టేస్ట్ ఈ రెసిపీ వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఒక కప్పు మిల్ మేకర్ తీసుకుని బాగా ఉడికిస్తున్నాను. చూడండి, 100% ఉడకాలండి. ఉడికిన తర్వాత చూడండి, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి వేసానండి. కరివేపాకు వేసానండి. ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకుందామండి. బాగా రోస్ట్గా వేగిపోక్కర్లేదు, అలాగని మీడియంలో వేగితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి 1 స్పూన్ ఉప్పు వేసానండి. చూడండి, అటు ఇటు ఒకసారి కలిపి మనం అలా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత చాలా టేస్ట్ వస్తుందండి ఈ కూర ఇలా చేసుకోండి. చపాతీలోకి, రైస్లోకి, అలాగే ప్లేన్ బిర్యానీలోకి కూడా, పలావ్లోకి కూడా బాగుంటుందండి. పుల్లగా కారంగా భలే ఉంటుందండి రుచి. చూడండి, 1 స్పూను పసుపు పిండి వేసి కలిపేద్దాం. ఇలా కలిపేసి హాఫ్ స్పూన్ వేసాం కదా, హాఫ్ స్పూన్ మీద కొంచెం ఎక్కువ వేసుకుని కారం, పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి వేసి మళ్ళీ కలిపేస్తానండి. కారం వేసాను, కలిపేసాను. ఇప్పుడు వాటర్ వేద్దామండి. వాటర్ వేసే ముందు ధనియాలు, జీలకర్ర పొడి 1 స్పూన్ అండి, 1/2 స్పూన్ వేసాను. చాలా మితంగా వేసుకోవాలండి. అన్నీ డిఫరెంట్ టేస్ట్ రావాలంటే చాలా మితంగా వేసుకోవాలి. ఇప్పుడు నేను అందులో చూడండి వాటర్ వేసాను. వాటర్ వేసి మరుగుతున్నప్పుడు చింతకూర శుభ్రంగా కడుక్కుని కొద్దిగా లైట్గా ఉడకబెట్టి దంచుకుని నేను ఇందులో వేసానండి. ఎందుకు ఇలా చేశానంటే, పచ్చిది వేసేయచ్చు. కొంతమంది ఇష్టపడతారు, తీగల కింద ముక్కల కింద ఉంటాయి. కొంతమంది ఇష్టపడరు. అందుకని నేను ఇలా వేసానండి. ఒక్కసారి ఉడికించి దంచి వేసాను. గరం మసాలా 1/4 స్పూన్ వేసానండి. వేసి కలుపుతూ అలా నెమ్మదిగా ఉడికించానండి. చాలా చాలా బాగుందండి. తింటుంటేనే మంచి మధురంగా ఉంది. ఈ కూర ఎప్పుడు ఇలాంటి కూర చూసామా అన్నట్టుగా ఉంటుందండి. అంత బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ బయటకు తీరుతుంది కదా, సప్పగా ఉంది. కొద్దిగా ఉప్పు వేసానండి. 1 స్పూన్ మళ్ళీ ఉప్పు వేసాను. కరెక్ట్గా సరిపోయింది. ఇంకేమి వేయక్కర్లేదు. చూసారా, చాలా చాలా బాగుంటుందండి కర్రీ. మటన్లాగా కనిపిస్తుందండి. చూడడానికి మటన్లాగా కనిపిస్తుంది, తినడానికి కూడా మటన్లాగే ఉందండి. ఈ పులుపు, కారం, అలాగే మనం వేసిన మసాలాలు అన్నీ వెళ్ళి మాంసం ముక్కలా కనిపిస్తుందండి. చాలా బాగుంది. ఇలా పట్టుకుంటే చేతితో చక్కగా ఇలా ఇడిపోతుందండి మిల్ మేకర్. అంత బాగుంది. ట్రై చేయండి, మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబర్ అవ్వండి. అలాగే మీ రిలేటివ్స్కి, బంధువులకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఉంటానండి, మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తాను. దీంట్లో కరివేపాకుతో గార్నిషింగ్ చేశాను. చూడండి, కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చితే మర్చిపోకుండా షేర్ చేసి కామెంట్ పెట్టండి. దయచేసి కామెంట్ పెట్టండి. ఉంటానండి, మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తానండి. ప్రతి వీడియో మీరు చూడండి, సపోర్ట్ చేయండి. ఉంటానండి మరి. బాయ్.